హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే. అండ్ ఈరోజైతే పుష్ప 2 అయితే వచ్చేసింది టీజర్ అయితే. అండ్ ఇందులో నాకైతే ఓవరాల్గా టీజర్ గురించి మాట్లాడాలంటే బాగుంది భయ్య, చెప్పుకోవచ్చు బాగుండదు, ఓకే అనుకోవచ్చు. కానీ టీజర్ పేరుతో వీళ్ళు ఇడిచినదేమి, అది చూపించినదేమి, యాక్చువల్గా నేనైతే అంతా బాగా నచ్చింది. బట్ ఎక్కడో ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే అయింది భయ్య నాకైతే. ఓవరాల్గా టీజర్ అయితే చాలా బాగుంది, ఒప్పుకుంటా దానికైతే. ఏమంటే ఒక ఫైట్ సీన్ అనేది ఒక టీజర్ లాగా చేయడం అనేది నాకు నచ్చలే భయ్య, అంతే. అండ్ పుష్పరాజ్ లుక్స్ చూసుకుంటుంటే వేరే లెవెల్ ఆసమ్ భయ్య. సాక్షాత్తు ఆ అమ్మవారి పుష్పరాజులకి చేరినట్టుండదు భయ్య. అండ్ నడిచొచ్చే విధానం చూస్తుంటే భయ్య లుక్స్తో పూనకాలు ఎక్కిపోతున్నాయి ప్రతి ఒక్కరికి. నాకు ఎట్లుండదేమో తెలియదు కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ దిల్ కుష్ అనుకుంటా. ఈ టీజర్లో ఉన్న ఫైట్ సీన్లు మీరు మొబైల్లో చూస్తే పెద్దగా అయితే ఏం అనిపించకపోవచ్చు. బట్ థియేటర్లో చూసినారనుకో పుష్ప మాస్ జాతర కనబడుతుంది భయ్య నన్ను అడిగితే మాత్రం. ఇంకా బీజిఎం గురించి మాట్లాడుకోవాలంటే పుష్ప 1 కొట్టినంత రేంజ్లో అయితే దీనికైతే ఇవ్వలేదన్న ఫీలింగ్ భయ్య. ఎందుకంటే పుష్ప 1 ఒకసారి మీకు కావాల్సింటే ఇప్పుడు కూడా యూట్యూబ్లో అవైలబుల్ ఉంటుంది, పోయి చూడండి. దాంట్లో ఉన్న టీజర్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్. అండ్ ఇక్కడ ఈ పుష్ప 2కి అయితే నాకైతే కొంచెం డిసప్పాయింట్ అయితే అయింది భయ్య. ఇంకా కొంచెం స్లోగా అయితే రన్ అయినట్టయితే అనిపించింది భయ్య. బీజిఎం అయితే పెద్దగా అయితే ఇంపాక్ట్ అయితే లేదు బీజిఎం గురించి మాట్లాడాలంటే. అండ్ ఇంకా చూపించే విధానం, ఫోటోగ్రఫీ అవంతా చూస్తుంటే కొంచెం ఓకే వేరే లెవెల్ అనిపించింది భయ్య. స్క్రీన్ ప్లే అంతా చాలా బాగుంది. ఇక ఆగస్ట్ 15కి మూవీ అయితే కన్ఫర్మ్డ్. అండ్ ఇంకా పుష్ప మాస్ జాతర కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. ఆగస్ట్ 15కి అయితే ఊచకోత ఆ రోజు అయితే. అండ్ ఈ మూవీ పోస్టర్స్లో అయితే ఒక చిన్న డీటెయిల్ అయితే ఉండేది. ఆ డీటెయిల్ మీకు అర్థం కావడానికి ఇది వినండి. ఈ డైలాగ్కి ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్స్కి సంబంధం ఏముండదని అడిగితే, మీరు బాగా గమనిస్తే ఈ పోస్టర్లో అయితే పుష్పరాజ్ చైర్ మీద అయితే కూర్చున్నాడు, అది అందరికీ తెలుస్తుంది. యాక్చువల్గా ఆ చైర్ కూడా కాదులే, అంటే ఒక రాజు సింహాసనం మీద ఎలాగైతే కూర్చుంటాడో అలాగైతే కూర్చున్నాడు. అండ్ ఈ ఫోటోకి కూడా అర్థం అదే అనుకుంటా. మీరు బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఒక చిన్న డీటెయిల్ అయితే ఉండదు. అది ఏంటంటే ఆ పుష్ప కూర్చున్న చైర్లో ఒక చిన్న సింబల్ అయితే ఉండదు. ఆ సింబల్ మీరు బాగా చూసినారనుకో, కింద ఉండేది ఫ్లవర్ లాగా కనిపిస్తుంది, పైన ఉండేది ఫైర్ లాగా కనిపిస్తుంది. సో ఆ డైలాగ్కి దీనికైతే సంబంధం అయితే ఉండాలి. ఇదైతే ఫస్ట్ డీటెయిల్. ఇంక సెకండ్ డీటెయిల్ ఏమంటే భయ్య, మీరు రైట్ సైడ్లో కానీ లెఫ్ట్ సైడ్లో కానీ చూసుకుంటే కంటైనర్స్కి ఒక సింబల్ అయితే ఉండదు. అండ్ పుష్పరాజ్ కూర్చున్న సింబల్ కూడా ఒకటే, సేమ్ అదే సింబలే. అండ్ పుష్ప 1లో ఉన్న డైలాగ్కి పుష్పరాజ్ అయితే ఒక సింబల్ క్రియేట్ చేసుకొని తను ఒక బ్రాండ్ లాగా చేసుకున్నాడు. పుష్ప 2 టీజర్ ఎలాగ ఉండదు ఇంకా ఒక్క ముక్కలో చెప్పంటే పర్వాలేదు, బాగానే ఉండదు. అయినా నన్ను అడిగితే మాత్రము టీజరు ఒక గేమ్స్ ఏమైనా చూసి మనము మూవీని అయితే అంచనాలు అయితే వేయకూడదు ఎప్పటికైనా సరే. ఎందుకంటే టీజర్లో ఒక రకంగా అనిపించినా మనకైతే మూవీ అయితే చాలా బాగుంటుంది. అండ్ నాకైతే హోప్ ఉండదు సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు ది బెస్ట్ అయితే ఇస్తారని. ఇప్పుడు టీజర్తో కొంచెం డిసప్పాయింట్ చేసిన పుష్ప 2 ట్రైలర్తో అయితే సాటిస్ఫై చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇంక ఇది గైస్ మొత్తానికి ఓవరాల్గా పుష్ప 2 టీజర్ రివ్యూ అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాం. మళ్ళీ కలిసాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ అయితే ఆన్ చేసుకోండి.